వారేవా తలైవా. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చెన్నై మహానగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు సీనియర్ హీరో. ఆమె నిజాయితీని మెచ్చుకోవడంతో పాటు ఒక బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. పద్మ చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు 45 తులాల బంగారం దొరికింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో గోల్డ్ రేట్స్ చూసి వేరొకరైతే ఆ బంగారాన్ని తమ వద్దే ఉంచుకునేవారు. కానీ నిజాయితీ గల పద్మ ఆ పని చేయలేదు. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్మ నిజాయితీని అంతా మెచ్చుకుంటున్నారు. విషయం తెలుసుకున్న తలైవా రజనీకాంత్ కూడా పద్మను ఇంటికి పిలిపించారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఘనంగా సన్మానం చేసి ఒక బంగారపు గొలుసును గిఫ్ట్ గా అందించారు. సూపర్ స్టార్ స్వయంగా తన ఇంటికి పిలిపించి సన్మానించడంతో పద్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పద్మతో పాటు ఆమెను ఘనంగా సత్కరించిన రజనీకాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పద్మ నిజాయితీకి ప్రతీకగా ఆమెకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు 15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. గతంలో రజనీకాంత్ తిరువణ్ణమలై, వేలూరు జిల్లాల్లో 2 దశాబ్దాలకు పైగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి ప్రధానమంత్రి మోడీతో సహా పలువురు నేతల ప్రశంసలు అందుకున్న సంఘ సేవకుడు మాణిమారన్ కు అంబులెన్స్ ను కానుకగా అందజేశారు. నటుడిగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రజనీకాంత్ తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు, వివాహాల వంటి శుభకార్యాలకు కేటాయిస్తారు. తాను కట్టించిన రాఘవేంద్ర కళ్యాణ మండపం చెన్నైలో ఉంది. ఇక్కడ సామాన్యుల పెళ్లిళ్లు జరుగుతుంటాయి. రజనీకాంత్ సొంతంగా కట్టించిన ఈ కళ్యాణ మండపంలో పేదలకు ఉచితంగా లేదా తక్కువ ధరకే వివాహాలు జరిగేలా సహాయం చేస్తూ ఉంటారు. 1989లో శుభలేఖ సుధాకర్, శైలజ వివాహం రజనీకాంత్ కళ్యాణ మండపంలో జరిగిన మొదటి వివాహంగా నిలిచింది. ఇక సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా కూలీ సినిమాలో నటించారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ తో బిజీగా ఉంటున్నారు తలైవా. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏడాది ఆఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. వారేవా తలైవా. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చెన్నై మహానగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు సీనియర్ హీరో. ఆమె నిజాయితీని మెచ్చుకోవడంతో పాటు ఒక బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. పద్మ చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు 45 తులాల బంగారం దొరికింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో గోల్డ్ రేట్స్ చూసి వేరొకరైతే ఆ బంగారాన్ని తమ వద్దే ఉంచుకునేవారు. కానీ నిజాయితీ గల పద్మ ఆ పని చేయలేదు. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్మ నిజాయితీని అంతా మెచ్చుకుంటున్నారు. విషయం తెలుసుకున్న తలైవా రజనీకాంత్ కూడా పద్మను ఇంటికి పిలిపించారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఘనంగా సన్మానం చేసి ఒక బంగారపు గొలుసును గిఫ్ట్ గా అందించారు. సూపర్ స్టార్ స్వయంగా తన ఇంటికి పిలిపించి సన్మానించడంతో పద్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పద్మతో పాటు ఆమెను ఘనంగా సత్కరించిన రజనీకాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పద్మ నిజాయితీకి ప్రతీకగా ఆమెకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు 15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. గతంలో రజనీకాంత్ తిరువణ్ణమలై, వేలూరు జిల్లాల్లో 2 దశాబ్దాలకు పైగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి ప్రధానమంత్రి మోడీతో సహా పలువురు నేతల ప్రశంసలు అందుకున్న సంఘ సేవకుడు మాణిమారన్ కు అంబులెన్స్ ను కానుకగా అందజేశారు. నటుడిగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రజనీకాంత్ తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు, వివాహాల వంటి శుభకార్యాలకు కేటాయిస్తారు. తాను కట్టించిన రాఘవేంద్ర కళ్యాణ మండపం చెన్నైలో ఉంది. ఇక్కడ సామాన్యుల పెళ్లిళ్లు జరుగుతుంటాయి. రజనీకాంత్ సొంతంగా కట్టించిన ఈ కళ్యాణ మండపంలో పేదలకు ఉచితంగా లేదా తక్కువ ధరకే వివాహాలు జరిగేలా సహాయం చేస్తూ ఉంటారు. 1989లో శుభలేఖ సుధాకర్, శైలజ వివాహం రజనీకాంత్ కళ్యాణ మండపంలో జరిగిన మొదటి వివాహంగా నిలిచింది. ఇక సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా కూలీ సినిమాలో నటించారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ తో బిజీగా ఉంటున్నారు తలైవా. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏడాది ఆఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. వారేవా తలైవా.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. చెన్నై మహానగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు సీనియర్ హీరో. ఆమె నిజాయితీని మెచ్చుకోవడంతో పాటు ఒక బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. పద్మ చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు 45 తులాల బంగారం దొరికింది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో గోల్డ్ రేట్స్ చూసి వేరొకరైతే ఆ బంగారాన్ని తమ వద్దే ఉంచుకునేవారు. కానీ నిజాయితీ గల పద్మ ఆ పని చేయలేదు. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో ఆమెపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. పద్మ నిజాయితీని అంతా మెచ్చుకుంటున్నారు. విషయం తెలుసుకున్న తలైవా రజనీకాంత్ కూడా పద్మను ఇంటికి పిలిపించారు. ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఘనంగా సన్మానం చేసి ఒక బంగారపు గొలుసును గిఫ్ట్ గా అందించారు. సూపర్ స్టార్ స్వయంగా తన ఇంటికి పిలిపించి సన్మానించడంతో పద్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టిండా వైరల్ అవుతున్నాయి. పద్మతో పాటు ఆమెను ఘనంగా సత్కరించిన రజనీకాంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. పద్మ నిజాయితీకి ప్రతీకగా ఆమెకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు 15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. గతంలో రజనీకాంత్ తిరువణ్ణమలై, వేలూరు జిల్లాల్లో 2 దశాబ్దాలకు పైగా అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి ప్రధానమంత్రి మోడీతో సహా పలువురు నేతల ప్రశంసలు అందుకున్న సంఘ సేవకుడు మారన్ కు అంబులెన్స్ ను కానుకగా అందజేశారు. నటుడిగా అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రజనీకాంత్ తన సంపాదనలో కొంత భాగాన్ని ప్రజాసేవకు, వివాహాల వంటి శుభకార్యాలకు కేటాయిస్తారు. తాను కట్టించిన రాఘవేంద్ర కళ్యాణ మండపం చెన్నైలో ఉంది. ఇక్కడ సామాన్యుల పెళ్లిళ్లు జరుగుతుంటాయి. రజనీకాంత్ సొంతంగా కట్టించిన ఈ కళ్యాణ మండపంలో పేదలకు ఉచితంగా లేదా తక్కువ ధరకే వివాహాలు జరిగేలా సహాయం చేస్తూ ఉంటారు. 1989లో శుభలేఖ సుధాకర్, శైలజ వివాహం రజనీకాంత్ కళ్యాణ మండపంలో జరిగిన మొదటి వివాహంగా నిలిచింది. ఇక సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా కూలీ సినిమాలో నటించారు. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్ తో బిజీగా ఉంటున్నారు తలైవా. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏడాది ఆఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.